హాయ్ ఎవ్రీవన్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేనైతే మార్నింగ్ జీరా వాటర్తో స్టార్ట్ చేశాను అనమాట. వారానికి కనీసం 3 రోజులైనా జీరా వాటర్ తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన హెల్త్కి కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే కొంచెం నైట్ అరగకప్పల తేనుపులు వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి కానీ, కొంచెం కడుపు ఉబ్బరం ఉన్న వాళ్ళకి, మలబద్ధకం ఉన్న వాళ్ళకి జీరా వాటర్ అనేది చాలా బెటరు. లేకపోతే కొంచెం నెయ్యి అనేది ఒక అర స్పూను నెయ్యి తిని వేడి నీళ్ళు తాగినా సరే మోషన్ అనేది ఫ్రీగా అవుతుందన్నమాట. మన బాడీలో వచ్చే చెత్త అనేది పోతేనే కదా మనకి మంచిది. ఫస్ట్ అయితే జీరా వాటర్ అయితే ట్రై చేయండి. ఎందుకంటే నెయ్యి తినడం కొంచెం మందికి ఇష్టం ఉండదన్నమాట. అందుకని జీరా వాటర్ అయితే తాగండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అట్లు అనమాట. ఈ అట్లు మేము చాలా సింపుల్గా వేసుకుంటాం, ఇష్టంగా కూడా తింటూ ఉంటాము. నైట్ చాలామంది చపాతీ చేసుకుంటారు కదా, కొంతమందికి వేడి చేస్తూ ఉంటుంది, పడదు. అలాంటి వాళ్ళు ఇలాగ వాటర్ ఎక్కువ కలుపుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, అల్లం వేసుకొని అట్లు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంక మేము ఇవి అయితే మార్నింగే వేసుకున్నాం అనమాట టిఫిన్కి. చాలా బాగుంటుంది. వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ అట్లు తింటుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. మరి తినే కొద్దీ తినాలనిపిస్తుందని 7, 8 కాదు, 3 అట్లు చాలా ఇష్టంగా తింటాము. చాలా బాగుంటుంది. కాకపోతే కొంతమంది బెల్లంతో కలిపి వేసుకుంటారు. మేమైతే కొంచెం సాయంత్రం అట్లా వేసుకుంటూ ఉంటాము అలాంటి అట్లు. పొద్దున్నే తీపి ఎందుకులే అని ఇంకా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని తింటూ ఉంటామన్నమాట. ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే నైట్ టైము చపాతీ మానేసి ఈ అట్లు తినండి. చపాతీ తిని వేడి చేసేసి మానేసిన వాళ్ళు ఈ అట్లయితే ట్రై చేయండి. ఎందుకంటే నైట్ భోజనం మానేస్తున్నారు కదా, నైట్ ఎలా లేదన్నా మొత్తం మానేయకూడదు. కొంతమంది మొత్తం మానేసి వాటర్ తాగడము, జ్యూస్ తాగడము అలాంటివి చేస్తూ ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి నీరసం ఎక్కువ వచ్చేస్తుంది. మళ్ళీ పొద్దున్నే ఏ పని చేసుకోలేరు. ఇంకా వాటర్ క్వాంటిటీ అనేది ఎండాకాలం వచ్చేస్తుంది కదా, కనీసం 4 లీటర్లైనా, 3.5 లీటర్లైనా సరే నీళ్ళు ఎక్కువ తాగాలి. మన వర్షాకాలమైనా, శీతాకాలమైనా అస్సలు నీళ్ళు తాగం కదా. నీళ్ళు తాగడం వల్ల మన బాడీలో ఎన్ని మంచి జరుగుతాయో తెలుసా. ఫస్ట్ అయితే మనలో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయి యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. 2 రక్త శుద్ధికి, ఒకటి రక్త ప్రసరణకు కూడా వాటర్ అనేది మంచిది. మన బాడీలో ఎక్కడైనా స్కిన్ బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా, లేకపోతే డ్రైగా కూడా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాటికి ఇంకా హెయిర్కి కూడా చాలా మంచిది అనమాట. ఈ హెయిర్కి లేకపోతే ముఖం మీద పింపుల్స్ కానీ, బ్లాక్ రావడం కానీ చేస్తూ ఉంటున్నాయి కదా మనకి. ఇప్పుడు వాటర్ అనేది ఎక్కువ తాగండి. ఒక నెల ట్రై చేయండి, ఖచ్చితంగా